కనుక బాబు పేరే ప్రస్తావించేవాడు, లోకేష్ పేరు ప్రస్తావించేవాడు కాదు అతను. అప్పుడప్పుడు ఎప్పుడన్నా లోకేష్ 10 సార్లు నా సోదరుడు పవన్ కళ్యాణ్ గారు అది ఇది అంటున్నప్పుడు సోదరుడు అనేవాడు. ఈ మధ్య కాలంలో బాబు గారితో పాటు ప్రతిసారి లోకేష్ పేరు ప్రస్తావిస్తూ వస్తున్నాడు అంటే అధికార బదలాయింపుకి ఆయన అంగీకరించేసినట్టు. ఎందుకంటే ఒకే స్టేజ్ మీద మంత్రులు 100 మంది ఉంటున్నారు. ఆ మంత్రుల పేర్లు లేకపోతే సీనియర్ నాయకుల పేర్లు ప్రస్తావించకుండా చంద్రబాబు నాయుడు గారు అంటే చంద్రబాబు గారు సీఎం గా ఉండాలని అయితే అన్నారు 2-3 సార్లు, అంతే తప్ప లోకేష్ సీఎం గానే అయితే ఆయన ఎక్కడ. అవును, వీళ్ళు అంటే కదా ఆయన అనేది. బేసిక్ గా ఆయన అధికార బదలాయింపుకి అంగీకరించడం వల్లనే పదే లోకేష్ పేరు ప్రస్తావిస్తున్నారు అంటున్నా నేను. మిగతా మంత్రులు కందులు దుర్గేష్, నాదెళ్ల మనోహర్ పేరు కూడా ప్రస్తావించరు కదా ఆయన. లేదా అవతల ఉన్నటువంటి మంత్రుల గురించి ఏం పదే ప్రస్తావించట్లేదు కదా. పదే ప్రతి సభలో కూడా బాబు గారితో పాటు లోకేష్ పేరు ప్రస్తావిస్తున్నారండి. ఏంటి లోకేష్ తర్వాత వారసుడిగా ఆయన అంగీకరిస్తున్నాడు ఆయన, అంతే కదా. లేకపోతే ఈయనకంటే డిజిగ్నేషన్ పరంగా అయితే చిన్న మంత్రి కదా. అంతే. మామూలు రాజ్యాంగం ప్రకారం అయితే డిప్యూటీ సీఎం పోస్టే లేదు. కానీ వీళ్ళు చెప్పుకున్న హోదా చూపించడం కోసం అయితే ముఖ్యమంత్రి తర్వాత డిప్యూటీ సీఎం, ఆ తర్వాత మంత్రులు, పైగా ఆయన దగ్గర 5 శాఖలు ఉన్నాయి. మరి అయినా కూడా ఆయన పదే లోకేష్ పేరు ఎందుకు ప్రస్తావిస్తున్నారు అంటే హీ యాక్సెప్టెడ్ ఇట్. బీజేపీకి అసలు దీంతో సంబంధమే లే, అది మీ తిప్పలు మీరు వాడండి అంటది. మాకు మంత్రి పదవి ఇచ్చా, మా వాటా ఎంత అని అడుగుతుంది అది.